హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య స్థాపకులు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కృష్ణదేవరాయలు. ఆప్షన్ బి హరిహర మరియు బుక్క. ఆప్షన్ సి తిరుమల రాయలు. ఆప్షన్ డి హరిహర మరియు కృష్ణదేవరాయలు. ఆప్షన్ ఏ కృష్ణదేవరాయలు. ఆప్షన్ బి హరిహర మరియు బుక్క. ఆప్షన్ సి తిరుమల రాయలు. ఆప్షన్ డి హరిహర మరియు కృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హరిహర మరియు బుక్క. హరిహర మరియు బుక్క విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర మరియు బుక్క. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంలో ఆదికవి. తెలుగు సాహిత్యంలో ఆదికవి. తెలుగు సాహిత్యంలో ఆదికవి. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఎర్రన. ఆప్షన్ బి తిక్కన. ఆప్షన్ సి శ్రీనాథుడు. ఆప్షన్ డి నన్నయ్య. ఆప్షన్ ఏ ఎర్రన. ఆప్షన్ బి తిక్కన. ఆప్షన్ సి శ్రీనాథుడు. ఆప్షన్ డి నన్నయ్య. తెలుగు సాహిత్యంలో ఆదికవి ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నన్నయ్య. ఆప్షన్ డి నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్, దోమ ద్వారా వ్యాపించున్నది. దోమ ద్వారా వ్యాపించున్నది. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ నేల విరోచనాలు. ఆప్షన్ బి మలేరియా. ఆప్షన్ సి బోధకాలు. ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ ఏ నేల విరోచనాలు. ఆప్షన్ బి మలేరియా. ఆప్షన్ సి బోధకాలు. ఆప్షన్ డి పైవేవి కావు. దోమ ద్వారా వ్యాపించినవి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మలేరియా. దోమ ద్వారా వ్యాపించినవి మలేరియా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవుడు ప్రప్రథముగా ఉపయోగించిన లోహం. మానవుడు ప్రప్రథముగా ఉపయోగించిన లోహం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్వరంగం. ఆప్షన్ బి రాగి. ఆప్షన్ సి ఇనుము. ఆప్షన్ డి కంచు. ఈ క్వశ్చన్కి మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ స్వర్ణం. ఆప్షన్ బి రాగి. ఆప్షన్ సి ఇనుము. ఆప్షన్ డి కంచు. మానవుడు ప్రప్రథమంగా ఉపయోగించిన లోహం ఏంటంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రాగి. రాగిని మానవుడు ఉపయోగించిన లోహం.
నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సీకరణం అనగానేమి? ఆక్సీకరణం అనగానేమి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ న్యూట్రాన్ తొలగించే చర్య. ఆప్షన్ బి ప్రోటాన్ తొలగించే చర్య. ఆప్షన్ సి ఎలక్ట్రాన్ తొలగించే చర్య. ఆప్షన్ డి శరీరంలో అనుత్పాదక తొలగింపు. ఆప్షన్ ఏ న్యూట్రాన్ తొలగించే చర్య. ఆప్షన్ బి ప్రోటాన్ తొలగించే చర్య. ఆప్షన్ సి ఎలక్ట్రాన్ తొలగించే చర్య. ఆప్షన్ డి శరీరంలో అనుత్పాదక తొలగింపు. ఆక్సీకరణం అనగా నేమి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలక్ట్రాన్ తొలగించే చర్య. ఎలక్ట్రాన్ తొలగించే చర్య. ఆక్సీకరణం అనగా ఎలక్ట్రాన్ తొలగించే చర్య. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దేనిని కొలవచ్చు? కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దేనిని కొలవవచ్చు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ శిలాజాల వయసు. ఆప్షన్ బి గ్రహాల వయసు. ఆప్షన్ సి పర్వతాల వయసు. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ శిలాజాల వయసు. ఆప్షన్ బి గ్రహాల వయసు. ఆప్షన్ సి పర్వతాల వయసు. ఆప్షన్ డి ఏది కాదు. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దేనిని కొలవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శిలాజాల వయస్సు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శిలాజాల వయస్సు. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా శిలాజాల వయస్సును కొలవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు ఏ వాయిద్యంలో పేరు గాయించిన వాడు? ద్వారం వెంకట స్వామి నాయుడు ఏ వాయిద్యంలో పేరు గాయించిన వాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ తబలా. ఆప్షన్ బి వీణ. ఆప్షన్ సి ఫ్లూట్. ఆప్షన్ డి సితారా. దీనికి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఆప్షన్స్ ఇచ్చాను కాబట్టి కామెంట్ చేయండి. ఆన్సర్ తెలియకపోయినా నేనే ఆన్సర్ చెప్తాను. రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళ కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? ముస్లింలు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2 సార్లు. ఆప్షన్ బి 3 సార్లు. ఆప్షన్ సి 6 సార్లు. ఆప్షన్ డి 5 సార్లు. ముస్లింలు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి
5 సార్లు. ఆప్షన్ బి 5 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ వ్యాధి కారణం, ఎయిడ్స్ రావడానికి కారణం ఏంటని క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్, ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి దోమలు, ఆప్షన్ డి ఈగలు. ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి దోమలు, ఆప్షన్ డి ఈగలు. ఎయిడ్స్ వ్యాధికి కారణం, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైరస్. ఎయిడ్స్ వ్యాధికి కారణం వైరస్ అండి. దోమల వల్ల రాదు, బ్యాక్టీరియా వల్ల రాదు, ఈగల వల్ల కూడా రాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రక్తం నందు హిమోగ్లోబిన్ దేని రవాణాలో సహాయపడుతుంది? రక్తం నందు హిమోగ్లోబిన్ దేని రవాణాలో సహాయపడుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి 1 మరియు 2. అంటే ఆప్షన్ ఏ అయి ఉండొచ్చు, ఆప్షన్ బి కూడా అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి. రక్తం నందు హిమోగ్లోబిన్ దేని రవాణాలో సహాయపడుతుందంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. అంటే ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి అవేంటి, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. రక్తం నందు హిమోగ్లోబిన్ దేని రవాణాలో సహాయపడుతుందంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో సూక్ష్మజీవులని నాశనం చేసే సూక్ష్మజీవి విసర్జన పదార్థం. శరీరంలో సూక్ష్మజీవులని నాశనం చేసే సూక్ష్మజీవి విసర్జక పదార్థం. ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్, ఆప్షన్ బి యాంటీవైరస్, ఆప్షన్ డి యాంటీ ఆక్సిజన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్, ఆప్షన్ బి యాంటీవైరస్, ఆప్షన్ సి యాంటీ ఆక్సిజన్, ఆప్షన్ డి ఏది కాదు. శరీరంలో సూక్ష్మజీవులను నాశనం చేసే సూక్ష్మజీవి విసర్జక పదార్థం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? ఆప్షన్, ఆప్షన్ ఏ కృష్ణ,
ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి పెన్నా. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి పెన్నా. తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణ. తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది అంటే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సముద్రానికైతే నీరు, అలాగే హిమానికి, అంటే సముద్రంలో నీరు ఉంటుంది, అలాగే హిమానికి ఏమని ఉంటుందని క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి పర్వతం, ఆప్షన్ సి మంచు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి పర్వతం, ఆప్షన్ సి మంచు, ఆప్షన్ డి ఏది కాదు. సముద్రానికి నీరు, అలాగే హిమానికి ఏముంటుందండి? మంచు ఉంటుంది. సో మంచు రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొక్కల పైన పచ్చదనం శోషించుటకు కారణం? మొక్కల పైన పచ్చదనం శోషించుటకు కారణం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అతి నీలలోహిత కిరణం, ఆప్షన్ బి కాంతి పరవర్తనం, ఆప్షన్ సి కాంతి విశ్లేషణ, ఆప్షన్ డి పై మూడు. ఆప్షన్ ఏ కాంతి నీలోహిత కిరణం, ఆప్షన్ బి కాంతి పరివర్తనం, ఆప్షన్ సి కాంతి విశ్లేషణ, ఆప్షన్ డి పై మూడు. మొక్కలపై పచ్చదనం శోషించుటకు కారణం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కాంతి పరివర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి దేని ద్వారా రక్తం ఎక్కిస్తారు? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి రక్తం దేని ద్వారా ఎక్కిస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సిర, ఆప్షన్ బి ధమనులు, ఆప్షన్ సి నాళం, ఆప్షన్ డి సూదులు. ఆప్షన్ ఏ సిర, ఆప్షన్ బి ధమనులు, ఆప్షన్ సి నాళం, ఆప్షన్ డి సూదులు. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి రక్తం దేని ద్వారా ఎక్కిస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సిర. ఆప్షన్ ఏ సిర. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టర్ గ్లాండ్ గ్రంథి ఏది? మాస్టర్ గ్లాండ్ గ్రంథి ఏది? రైట్ ఆన్సర్ ఇస్
పిట్యూటరీ. నెక్స్ట్ క్వశ్చన్. మధుమేహం వ్యాధి దేని లోపం వలన కలుగుతుంది? మధుమేహం వ్యాధి దేని వలన కలుగుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి థైరాయిడ్. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి థైరాయిడ్. మధుమేహం వ్యాధి దేని లోపం వలన కలుగుతుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇన్సులిన్. ఆప్షన్ ఏ ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్. శరీరం నందలి అంతం మరియు బాహ్య వ్యవస్థని క్రమబద్ధం పరచునది. శరీరం నందలి అంతం మరియు బాహ్య వ్యవస్థలను క్రమబద్ధపరచునది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నాడీ మండల వ్యవస్థ, ఆప్షన్ బి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆప్షన్ బి పెద్ద మెదడు, ఆప్షన్ డి ఇవేవి కావు. ఆప్షన్ ఏ నాడీ మండల వ్యవస్థ, ఆప్షన్ బి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆప్షన్ సి పెద్ద మెదడు, ఆప్షన్ డి పైవేవి కావు. శరీరం నందలి అంతం మరియు బాహ్య వ్యవస్థలని క్రమబద్ధపరచునది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాడీ మండల వ్యవస్థ. నాడీ మండల వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అయస్కాంతం కానిది. క్రింది వానిలో అయస్కాంతం కానిది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నికెల్, ఆప్షన్ బి ఉక్కు, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి స్టెయిన్లెస్ స్టీల్. ఆప్షన్ ఏ నికెల్, ఆప్షన్ బి ఉక్కు, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి స్టెయిన్లెస్ స్టీల్. క్రింది వానిలో అయస్కాంతం కానిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. గాలిలో ధ్వని వేగము మార్పు దేని వలన? గాలిలో ధ్వని వేగము మార్పు లేనిది దేని వలన? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గాలి తేమ వల్ల, ఆప్షన్ బి ఉష్ణోగ్రత, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి శీతోష్ణ స్థితి.
ఆప్షన్ ఏ గాలి తేమ వల్ల, ఆప్షన్ బి ఉష్ణోగ్రత, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి శీతోష్ణ స్థితి. గాలి ధ్వనివేగం మార్పు దేని వలన? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గాలి తేమ వల్ల. ఆప్షన్ ఏ గాలి తేమ వల్ల. గాలిలో ధ్వనివేగం మార్పు దేని వలన అంటే గాలి తేమ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వాకర్షణ నియమం దేనికి వర్తిస్తుంది? గురుత్వాకర్షణ నియమం దేనికి వర్తిస్తుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ విశ్వం మొత్తానికి, ఆప్షన్ బి వస్తువుకి మధ్య, ఆప్షన్ సి గ్రహాల మధ్య, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ విశ్వం మొత్తానికి, ఆప్షన్ బి వస్తువుకి మధ్య, ఆప్షన్ సి గ్రహాల మధ్య, ఆప్షన్ డి ఏది కాదు. గురుత్వాకర్షణ నియమం దేనికి వర్తిస్తుందంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విశ్వం మొత్తానికి. గురుత్వాకర్షణ నియమం విశ్వం మొత్తానికి వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ చికిత్స యొక్క ఉద్దేశం? ప్రథమ చికిత్స యొక్క ఉద్దేశం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ బాధితులు బ్రతికి ఉండుట, ఆప్షన్ బి చావకుండా చూచుట, ఆప్షన్ సి జీవన ప్రపంచ రేటు పెంచుట, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ బాధితులు బ్రతికి ఉండుట, ఆప్షన్ బి చావకుండా చూచుట, ఆప్షన్ సి జీవన ప్రపంచ రేటు పెంచుట, ఆప్షన్ డి ఏది కాదు. ప్రథమ చికిత్స యొక్క ఉద్దేశం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చావకుండా చూచుట. ఆప్షన్ బి చావకుండా చూచుట. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు కారణం? శరీరంలోని రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు కారణం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ హెపరిన్, ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి సిరము. శరీరంలోని రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు కారణం ఏంటంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హెపరిన్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి ఉందని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? హెచ్ఐవి ఉందని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రక్త పరీక్ష,
ఆప్షన్ బి మూత్ర పరీక్ష, ఆప్షన్ డి స్కానింగ్ ద్వారా, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ రక్త పరీక్ష, ఆప్షన్ బి మూత్ర పరీక్ష, ఆప్షన్ సి స్కానింగ్ ద్వారా, ఆప్షన్ డి ఏది కాదు. హెచ్ఐవి ఉందని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రక్త పరీక్ష ద్వారా. హెచ్ఐవి ఉందని రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.